ఎందురా అది అంటే ఎంత అభిమానం నీకు? ఏంట్రా ఇన్ని పూలు వేసావు? వాడేమో నేను కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. మరి అలా తాత సేవ మీద చల్లాల్సిన పువ్వులు మీ మీద చల్లితే కొట్టడా అండి? ఊర్లో అందరూ కొంచెం చిన్న చూపు చూస్తున్నారు. మరి ఏదైనా మంచి పనులు చేస్తే పెద్ద చూపు చూస్తారు కదా. ఎందుకు చేయట్లేదురా? మొన్న ఊర్లో అందరూ చాలా మందికి చీరలు పంచాను రా, కానీ ఎవరు తీసుకోలే. ఎందుకు? మగవాళ్ళకి పంచా. ఇలా ఉన్నావు నువ్వు. పొద్దు నుండి అందంగా కనబడుతున్నారు, హంగామాగా ఉంది ఏంటి? అరే మన అమెరికా వెళ్ళా కదా, అమెరికా నుంచి వచ్చినప్పుడు పట్టుకొచ్చాను రా. ఏంటి? నువ్వు అనుకున్నది కాదురా, మన ఊర్లో ఎవరిదా టీవీ లేదు కదా, మన ఊర్లో ఫస్ట్ టీవీ మందే. 50 ఇంచెస్ చాలా పెద్ద టీవీ. అలాంటి టీవీ నాకు తెలిసి ఇండియాలో 1-2 ఉంటాయి. అలాంటిది మన ఊర్లో ఉన్న టీవీ. టీవీ అంటే ఏంటి అయ్యగారు? టీవీ అంటే టీవీలో బొమ్మలు వస్తాయరా, బొమ్మలా? ఆటలు పాటలు. ఆ బొమ్మలు కాదు, ఆ బొమ్మలు కాదు. అలాంటిది నాకు తెలిసి నువ్వు కూడా ఎప్పుడు చూసుండు. అలాంటి టీవీని అమెరికా తెప్పించా. సో దీని ఓపెనింగ్ కి మొత్తం మన ఊరు చుట్టుపక్కల అందరు జనాలు మన ఊర్లో ఉండాలి. అదే అందరి పనిలో బిజీ ఉంటారు. ఎంత పనిలో బిజీ ఉన్నా సరే రావాల్సిందే. ఉండండి పిలుస్తా అయితే. వెళ్ళు. అదే అందరు రండి. ఊర్లో ప్రజలందరూ వచ్చేసారు. అరే రాజు, టీవీ కొన్నాను రా, అమెరికా నుంచి తెప్పించా. టీవీ? అదే టీవీ అంటే అందులో అన్ని వస్తాయి. అన్ని వస్తాయా? అవి వస్తాయా? అవంటే అవేనా? ఏంట్రా? జబర్దస్త్ బొమ్మలు. జబర్దస్త్ బ్రహ్మాండంగా వస్తారా? మరి ఆ బొమ్మలు? ఆ బొమ్మలు ఏ బొమ్మలు? శ్రీదేవి బొమ్మలు. శ్రీదేవి బొమ్మ బ్రహ్మాండంగా వస్తది అన్నా. అవి రావా? ఏవిరా? అదేనా అవి? ఏవి? నువ్వు అనుకునే రామప్రసాద్, ఏనాడు ఎందుకు పుణ్యం చేసుకున్నారు టీవీని ఇక్కడ చూస్తున్నా? మేమేం పాపం చేసుకున్నా టీవీలో నిన్ను చూస్తున్నా. కాదు, ఆడి మీద ఈడి మీద అడిచిపోతులు టీవీ కొనొచ్చు కదా నువ్వు కూడా. ఇప్పుడు టీవీ కొనాలనుకుంటే ఎంత అవుతురా? అనుకుంటే కొచ్చవుతావు, కొంటానికి వచ్చవుద్ది. రాంప్రసాద్, మా ఆయన నన్ను రోజు కొడుతున్నాడు రా, టార్చర్ పెడుతున్నాడు రా. అదే చూశాను రా, మనం వీధిలోకి వస్తే ఓ మీ ఆయన గొడవ పడుతున్నావు. ఇలా టార్చర్ పెట్టే బదులు మీ ఆయన వదిలివచ్చు కదా, ఇంకొకటి చూసుకోవచ్చు కదా. ఇంకొకటి చూసుకుందానికే గొడవ. రాంప్రసాద్, నిన్న ఫోటో దిగుతాను దిగలేదు, మొన్న ఫోటో దిగుతాను దిగలేదు. నువ్వు రాత్రి తాగింది దిగలేదు ఇంకా రాంప్రసాద్. నేను ఎందుకు పిలిచారు? ఎవరు? మీరు ఎందుకు పిలిచారు? కొంచెం టీవీ చూస్తారని పిలిచాను. నేను వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి. నేను వెళ్ళాలి, మా నాయన తిడతాడు. మీ ఆయన పట్టించుకోదలరా, మా నాయన తిడతాడు. పర్లా టీవీ చూడు కొంచెంసేపు. లోపల వేయాలా? కడుపు కన్నం తింటావు, కడుపు తింటావు. ఇలా మా నాన్నగారు తిడతారండి. సర్పంచ్ గారు చెప్పండి. మీరు మా ఊరు వచ్చి 2 నెలలు అయింది తెలుసా? మా ఊర్లో కొత్త లైట్లు వేసారు. లైట్లు వేసినందుకే రావట్లేదమ్మా. ఇది చూడు. అరే భలే వస్తే ఏంట్రా ఇది? నేనెవరు? ఆటో డ్రైవరు. అంతా ఆటోమేటిక్. ఏమండి ప్రెసిడెంట్ గారు, అసలుకే నేను చాలా బిజీ పర్సన్. అవును. మరి నన్ను ఎందుకు పిలిచారండి? అదే టీవీ కొన్నాం కదా, అందుకే పిలిచాను. ఏంటి టీవీ కొన్నారా? చిన్నదా లేకపోతే పెద్దదా? నీకు మంచి మొగుడు వస్తాడప్పా. ఎలా చెప్తున్నావు నరేష్? నీ గోరింటాకు ఎర్రగా పండింది కదా, గోరింటాకే కదా నువ్వు కూడా బాగా పండావు. నేను అసలే చాలా బిజీ కదా నరేష్, ఎందుకు పిలిచావు నన్ను? అంత బిజీయా? ఏం చేస్తూ ఉంటావు? చదువుకుంటున్నాను, లండన్ కేంబ్రిడ్జ్. లండన్ కేంబ్రిడ్జ్. దుర్గంచెరు బ్రిడ్జ్ దగ్గర బజ్జీలు వేసుకునే దానిలో ఉంటుంది ఇది. అందరూ వచ్చేసారు కాబట్టి ఒకసారి టీవీ ఆన్ చేస్తాను. రండి. టీవీ 1 2 3. ఏమైంది అలా పొగలొస్తున్నాయండి? ప్రెసిడెంట్ గారిది కాలిపోతుందయ్యా. టీవీ ఒక నిమిషం ఆగండి. కొత్త టీవీ కొన్నాను, పాడైపోయింది, చాలా బాధలు ఉన్నాను. ఇక్కడ నుంచి అందరూ దొబ్బేయండి ఫస్ట్. మా పనులన్నీ మానుకుని వైన్ షాప్కి వెళ్తుంటే అయ్యొత్త అని చెప్పి మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వదు. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. మా పనులన్నీ ఆపుకుని వస్తే మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వవా? మీకు ఎంటర్టైన్మెంట్ కావాలా? పక్కన చెప్తాను. అరే నరేష్, ఇప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ అంటే ఏం చేద్దాం రా? అన్నా
నాకు తెలిసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది, ఆ. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారు. వాళ్ళకి ఫోన్ చేయి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. నల్లగన్న అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది. ఎవరు మమ్మల్ని ఇక్కడ పిలిచింది? మేమే పిలిచాం. దేనికి? నిన్నే యూఎస్ నుంచి టీవీ తెప్పించా. అదేంటి పొగలు వస్తున్నాయి టీవీ నుంచి? లోపల ఎవడో సిగరెట్ కలుస్తున్నాడులే. హలో, ఆయన చెప్పడం మీరు అడగడం. హలో, మమ్మల్ని ఎందుకు పిలిపించారు చెప్పండి. యాక్చువల్గా టీవీ పాడైపోయింది మేడం. టీవీ పాడైపోతే మమ్మల్ని పిలవడం ఎందుకండి? ఎలా కనిపిస్తున్నా మెకానిక్? నువ్వు అలాగే టీవీ మెకానిక్ లాగా అలాగే ఉన్నావు. ఉంటారు. అసలు మా ఊర్లో ఫస్ట్ టీవీ ఇదే. ఓకే, సడన్గా టీవీ పాడైపోయింది. ఈ టీవీ ఓపెనింగ్ కి మా ఊర్లో ప్రజలందరినీ పిలిచాను. మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వస్తాయి రండి అనేసి. ఓకే. వాళ్ళేమో బిజీలో ఉన్నా సరే ఆ పనులు మానుకొని ఈ టీవీలో వచ్చే ఎంటర్టైన్మెంట్ చూద్దాం అని చెప్పి వచ్చారు. తీరా మాసం చూస్తే టీవీ పాడైపోయింది. ఇప్పుడు అలా ఎంటర్టైన్మెంట్ కావాలని గొడవ పెడతాం. ఓకే అండి, మాకంతా అర్థమైపోయింది. రష్మి, ఎస్ మ్యామ్. వీళ్ళ అందరినీ ఎంతలా ఎంటర్టైన్ చేయాలంటే అసలు టీవీ చూడడానికే మనం వచ్చాం అన్న విషయం కూడా మర్చిపోయి అంతగా మనం ఎంటర్టైన్ చేయాలి. ఊర్లో ఉన్న వాళ్ళు గొడవ చేయకుండా ఉండాలంటే టీవీలో జరిగే ఎంటర్టైన్మెంట్ లైవ్ గా మేము ఇక్కడ చూపించాలి. అలా చూపించాలంటే మీరు అక్కడ, మీరు ఇక్కడ. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు ఒక గేమ్ సెగ్మెంట్ ప్లాన్ చేశాను. సర్కిల్ నా చుట్టుపక్కల కట్టించాను. సో ఇటువైపు నుంచి 5, ఇటువైపు నుంచి 5, టోటల్ గా ఒక 10 మెంబర్స్ వచ్చి ఈ ఆట ఆడతారు. మహతి, నూకరాజు, నాగి గారు, రామ్ ప్రసాద్ గారు ఇటువైపు నుంచి, హరియానా, విజయ, యాదవ్ రాజు అని చేద్దాం రండి. గేమ్ వచ్చి కొంచెం బ్రెయిన్ వాడే గేమ్, చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. అయితే నాకు ఎవరికి లేదు అది. బేసిక్లీ ఏంటంటే నేను కొన్ని పదాలు వాడతాను, అది వాళ్ళు ఫాలో అవ్వాలి. నేను ఇన్ అంటే ఇన్, అవుట్ అంటే అవుట్. నేను ఇన్ అంటే ఈ సర్కిల్ కి ఇన్ రావాలి, నేను అవుట్ అంటే ఈ సర్కిల్ కి అవుట్ అవ్వాలి. నేను ఇన్ అనిన తర్వాత లెఫ్ట్ అంటే మీ లెఫ్ట్ కి వెళ్ళాలి, నేను అవుట్ అయిన తర్వాత మీ రైట్ కి వెళ్ళమంటే రైట్ కి వెళ్ళాలి. మీరు చెప్పినట్టు చెయ్యాలి, అంతే కదా. పా! అర్రే, రా. ఒక సాటి మనిషిగా నరేష్ నాతో పాటు ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయాలి, నాతో పాటు నా పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను. పక్కనే అంటే ఆవిడ పక్కన కాదు, నువ్వు గేమ్ లో ఉండు. 3, 2, 1 in out left right out. రాజు, మీరు ఓడిపోయారు, వచ్చేసేయండి. ఓకే, రెడీ. ఇన్ అవుట్ 5 అవుట్. ఓకే, నరేష్ రెడీ. Yeah. లెఫ్ట్ రైట్ అవుట్ ఇన్ లెఫ్ట్ రైట్ నరేష్ అవుట్. అండ్ మమతా అవుట్. రెడీ 3, 2, 1 లెఫ్ట్ అవుట్ ఓకే, రెడీ. ఇన్ లెఫ్ట్ రైట్ అవుట్ ఇన్ అవుట్ లెఫ్ట్ రైట్ ఇన్ అవుట్. న్యాయం ఆడాలి గేమ్ లో ఎప్పుడైనా సరే. ఫైనల్ జడ్జ్మెంట్. అమ్మ నేను అవుట్ కాదమ్మా, మదర్ ప్రామిస్ మీ మీద ఒట్టే చెప్తున్నా, నేను అవుట్ కాదు. అవుట్ నూకరాజు, అవుట్. ఇక్కడ రా రాజు, ఇక్కడ కూర్చోదా. అసలు నువ్వు గ్యాలరీలో కూర్చునే మనిషి కాదురా. పొగిడారే తిట్టారు. ఏదో నువ్వు ఎలా అనుకుంటే అలా రా. And the game continues. In out left right అవుట్. ఏంటండి మీరు లెఫ్ట్ రైట్ కుప్పికంతలు వేస్తున్నారు ఏంటండి? ఇప్పుడు ఈ రౌండ్ లో ఇది ఫైనల్ 2 కి వచ్చింది కాబట్టి ఇప్పుడు స్పీడ్ ఇప్పుడు మేము పెంచుతాము. ఇంకా ఫాస్ట్ గా నేను ఈ పదాలు చెప్పబోతున్నాను, సో అది మైండ్ లో పెట్టుకోండి. రెడీ 3, 2, 1 గో. ఇన్ అవుట్ లెఫ్ట్ రైట్. మహతి గారు అవుట్. అండ్ ఫైనల్ గా వచ్చేసి
వచ్చేసరికి ఈ రౌండ్ లో రామ్ ప్రసాద్ గారు విన్నర్. రామ్ ప్రసాద్ గారు, మీరు చాలా ఇంపార్టెంట్ ఈ ఎపిసోడ్ లో ముఖ్యమైన వ్యక్తి కాబట్టి, అలాగే ఫస్ట్ రౌండ్ గెలిచారు కాబట్టి నాతో పాటు నెక్స్ట్ రౌండ్ అందరినీ ఆడిపించాలి. కానీ నెక్స్ట్ రౌండ్ లో ఒక చిన్న చేంజ్ ఉంది. అవునా? ఎస్, ఇందాక పెద్ద రౌండ్ లో విడివిడిగా అందరు ఆడారు, కానీ ఇప్పుడు ఈ చిన్న రింగ్ లో జోడీగా పర్ఫామ్ చేయబోతున్నారు. ఏ జోడీ అయితే విన్ అవుతుందో వాళ్ళకి. మేడం, ఇప్పుడు జోడీలో ఒకరు రాంగ్ చేస్తే ఇద్దరు పోయినట్లే కదా? అంతే అంతే, ఇద్దరులో. రింగ్ నే బనాది జోడీ స్టార్ట్ చేసే ముందు ఈ పెద్ద రింగ్ ని కాస్త చిన్న రింగ్స్ లో మార్చి జోడీస్ ని పిలుద్దాము. ఆల్ రైట్, సో లెట్స్ బిగిన్. రింగ్ నే బనాది జోడీ. మరి రామ్ ప్రసాద్ గారు ఫస్ట్ జోడీ వచ్చి కార్తీక్ అండ్ రాజమండ్రి శ్రీదేవి, నూకరాజు అండ్ ఫైమా, అశోక్ అండ్ మల్లేశ్వరి, యాదం రాజు అండ్ విజయ, బాబు అండ్ శ్రీ విద్య. రెడీ? 3, 2, 1. In, out, in, out, in, out, out. 3, 2, 1. In, out, in, out, in, out, out, out. Left, right, left, right, right, right. అశోక్, మల్లేశ్వరి అవుట్. 3, 2, 1. Left, right, left, right, out, in, out, right, left, right. అవుట్. బాబు, శ్రీవిద్య. 3, 2, 1. In, out, in, out, in, out, left, left, right, right, left, right, out, out. Final 2 జోడీస్ మన ముందు ఉన్నారు. 3, 2, 1. Go. In, out, in, out, in, out, left, right. సో ఇంద్రజ గారు, బెస్ట్ ఆఫ్ 3 చూద్దామా? సింగిల్స్ గా ఆడారు, దాని తర్వాత జోడీస్ గా ఆడారు, కానీ ఫైనల్ గా వీల్ 3 విన్నర్స్ కాబట్టి వీల్ ముగ్గురులో ఒక్కలే విన్నర్ అయితే బాగుంటది కదా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కండక్ట్ చేయండి. భాస్కర్, రామ్ ప్రసాద్, హర్యానా. 1, 2, 3. In, out, in, out, in, out, out. ఓహో, సో జోడీగా ఆడిన భాస్కర్ అండ్ హర్యానా ఇప్పుడు విడివిడిగా ఆడి వీళ్ళిద్దరిలో విన్నర్స్ ఎవరు అవుతారు అని నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నా. ఇట్స్ గోనా బి అ రియల్ గుడ్ ఫేస్ ఆఫ్. సో రెడీ? 3, 2, 1, go. In, out, in, out, in, out, right, left, in, in. అమ్మా, 4వ గోళ్ళు. Ready? 3, 2, 1. Left, right, out, in, left, right. Aryan out. Well played, Haryana. Big round of applause for her. Best of 3 లో winner వచ్చి భాస్కర్ గారు. Congratulations. ఇంద్రజ గారు, మొత్తానికి ఈ గేమ్ మీకు ఎలా అనిపించింది? చాలా నాకు బాగా అనిపించింది ఈ గేమ్ అయితే, చాలా నచ్చింది. But seriously, all the participants, big round of applause for all of you. టీవీ పాడైపోయింది కాబట్టి మా ఊరు జనాల కోసం ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సింగింగ్ సెగ్మెంట్ వినండి, ఎంజాయ్ చేయండి.
ఫణి నారాయణ గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ మీకు సాక్షాత్ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు మ్యూజిక్ గురించి డెఫినెట్ గా మ్యామే మాట్లాడతారు. సో ఓవర్ టు యు ఇంద్రజ గారు. తాకితేనే స్పర్శ కలుగుతుందని ఎవరండి చెప్పింది? ముట్టుకోకుండా మీ నాదంతో మా అందరినీ కట్టిపడేశారు. అసలు మీ వీణలో మీరు వాయించిన తీగలు కాదండి, మా నరాలు. అంత గొప్ప సంగీతాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి ఒక ఫీస్ట్, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఐ, ఇట్స్ ఫర్ అవర్ ఓన్ సోల్ ఇట్ సెల్ఫ్. అలాంటి ఒక ఫీస్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంద్రజ గారు, చిన్న ఇన్ఫర్మేషన్, ఇప్పుడున్న ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో గానీ లేదా అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో హావ్ యు బీన్ వర్కింగ్ విత్ దెం? లాస్ట్ బిగ్ మూవీ నేను వాయించింది RRR. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అరుంధతి నేను వాయించిన పెద్ద సినిమాల్లో ఫస్ట్ది. అక్కడి నుంచి నా ప్రస్థానం సాగుతూ మీరు వాయించిన మహానటి సినిమాలో ఆ వీణ బిట్ ఉంటుంది, నేను వాయించింది. థ్యాంక్ యూ. యోర్స్ క్రష్ అనే ఒక యాప్ ఈ రోజే లాంచ్ చేసింది. ఆ యాప్ లో మీ అందరి డీటెయిల్స్ మేము ఫీడ్ చేసాం. అండ్ ఆ యాప్ కి అసలు నిజంగా మీ మనసులో ఎవరున్నారో, మీ క్రష్ ఎవరు అనేది ఈ రోజు ఆ యాప్ ద్వారా మేము అందరికి చెప్పబోతున్నాం. నన్ను నమ్మట్లేదా మీరు? సరే, ఫస్ట్ లోగో వేస్తా, లోగో చూడండి. ఓకే, ఎల్ఈడి మీద లోగో ప్లీజ్. అయితే ఈ యాప్ పనిచేస్తుంది. ఫస్ట్ టీమే టెస్ట్ చేద్దాం.
అంటే ఈ అప్లికేషన్ నేనే తీసుకొని వచ్చాను కాబట్టి మీకు డౌట్ రావచ్చు, మళ్ళీ నా మనసులో ఎవరు ఉన్నారు నేను చెప్తే. సో ఏం చేస్తానంటే ఇప్పుడు ఎల్ఈడి మీద ఒక పిక్చర్ చూపించబోతున్నాను, వాళ్ళ క్రష్ అసలు ఎవరు అనేది ఇప్పుడు చూపిస్తా. దానివల్ల మీకు నమ్మకం ఖచ్చితంగా కుదురుతుంది. ఓకే 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 డన్. ఫోటో ప్లీజ్. క్రష్ ప్లీజ్. చూసారా ఎంత అద్భుతమైన యాప్ ని నేను ఏమంటారు నిర్మించాను. నాకు తెలుసు ఏంటి? అల్లు అర్జున్ గారిది స్నేహారెడ్డి గారి క్రష్ అంతే. నాన్నగారిదేమో ప్రొడక్షన్ మంగమ్మ వస్తుంది. నువ్వు వచ్చాడు కాబట్టి నువ్వు క్రష్ ఎవరో చూద్దావా? ట్విస్ట్ ఏంటంటే ఈ యాప్ లో నూకరాజు విషయం ఫీడ్ చేయగానే అసలు నూకరాజుకి ఎంతమంది మీద క్రష్ ఉందో, ఎంతమందికి నూకరాజు మీద క్రష్ ఉందో అలా వచ్చి 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 అసలు నా యాప్ హ్యాంగ్ అయిపోయింది మేడం. యాప్ క్రాష్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఏదో రకంగా ఆ యాప్ ని మళ్ళీ రీఇన్స్టాల్ చేసి కంటెంట్ తెచ్చాను. సో ఎల్ఈడి రెడీయా? ప్లీజ్ ఎల్ఈడి హ్యాంగ్ అవ్వకుండా చూడండి. సో ఫైమాకి ఎవరి మీద క్రష్ ఉంది? ఓహో తనుకు నాకు కదలే. సారీ అమ్మ, బాక్స్ చిన్నదే ఉంది, ముగ్గురే పెట్టారు. అరే నువ్వు గుంపులో గోవింద అయ్యావా? దీని గురించి నేను మాట్లాడటం కంటే ఆ ఫోటో ఎవరో ఆవిడ మాట్లాడితేనే బెటర్ కదా. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఫైమా నువ్వు ప్లీజ్ కమ్. సో ఫైమా క్రష్ ఇటువైపు ముగ్గురు ఫోటోలు వచ్చాయి. సో ఫస్ట్ ఫైమా మీరు చెప్పండి. సో వాళ్ళ ముగ్గురు నాకు చాలా ఇంపార్టెంట్. అంటే అట్లా కాదు, బేసిక్ గా లైఫ్ లో అంటే మనకి చాలా కనెక్ట్ అయిన వాళ్ళు అండ్ మన కోసం ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా, సో అలా అన్నమాట వాళ్ళ ముగ్గురు. అందులో మన నూకు కూడా ఉన్నాడు. ఎస్, నా గురించి చాలా బాగా ఆలోచిస్తాడు. నా గురించి మన కోసం ఆలోచించే వాళ్ళని మనం ఎప్పుడు వదిలిపెట్టకూడదు కదా, అందుకే. సో ఇందులో దాచడానికి ఏం లేదు మేడం. నేను ఇప్పుడు చెప్పాను కదా మేడం, మనల్ని పట్టించుకునే వాళ్ళు కొంతమంది ఉంటే మనల్ని కేర్ గా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో తనుంది. సరే, నిన్ను పట్టించుకుని నీ కోసమే ఆలోచించి మన కోసమే పట్టించుకునే వ్యక్తి ఇక్కడ ఉందంటే మరి ఆశ ఏంటి? ఇది మేడం మీరు నిజంగా న్యాయవాది మేడం. అవును. సరే, తను అందరి గురించి చెప్పిందా, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి చెప్పిందా? నువ్వు ఆ సంగతి పక్కన పెట్టేసేయ్, నీ మనసులో ఉన్న మాట చెప్పమన్నాను. అమ్మా నేను కూడా అదే చెప్తున్నా, మనల్ని పట్టించుకునే వాళ్ళు తను కూడా ఒకరు. ఏ కన్ను చూడదనా నీ విచ్చల విడిమిడిసి పాటు, ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగే నీ అలవాటు, అదృశ్య దృష్టిగా సకల సృష్టిని గమనిస్తున్నది లెక్కగట్టి. లేదు పాపం తను సిన్సియర్ గానే ఆశని లవ్ చేస్తున్నాడు. అంటే ఆ కేరింగ్ ఆ మట్టికే చూపిస్తాడు కానీ తను ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు. అమ్మ అలాగే ఫైమా కూడా చివరి ఫోటో ప్రవీణ్ ఉన్నాడు కదా మేడం, ఆ మూల ఇంకొక తెల్లగా ఒక అబ్బాయి, వాళ్ళిద్దరిది కూడా రియల్ లవ్వే. అంటే జస్ట్ కేరింగ్ పరంగా చెప్పాను నేను కూడా. నువ్వు బయట పెట్టావు కాబట్టి వాడు బయట పెట్టాడు. ఓకే రైట్. నిజం చెప్పండి, మీరు ఆశతోనే బాగుంటారు, మీరు కూడా ప్రవీణ్ తోనే బాగుంటారు, సుధీర్ గారితోనే బాగుంటారు. నాకు డౌట్ ఉంది మేడం గారిది, అడగొచ్చా వెళ్ళిపోవచ్చా? నాదా అసలు ఇక్కడ యాప్ లోనే ఏం లేదే. అంటే సుధీర్ గారిది మీది ఎంతవరకు వచ్చింది? నాకు సుధీర్ గారికి అసలు ఏమీ లేదు. ఏమీ లేదా? ఏమీ లేదు అన్నయ్య. ఇంకా నువ్వు అడిగి అనుకుని రోడ్లంప్పుడు తిరుగుతున్నా ఏమీ లేదంటుదిలే. హలో ఆయన్ని అడుగుదాం. మీరు ఎక్కడ చూసారు? ఈ సెట్ మీదే చూసారు కదా. నా గురించి ఎక్కడన్నా వేరే చోట అడుగుకుంటున్నారా? లేదు మేడం. అంటే ఇప్పుడు అప్లికేషన్ లో ఎవరి ఫోటో వచ్చింది? నాది. మీరు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నాకు ఒక చిన్న డౌట్ వచ్చి ఆ డౌట్ ఎప్పుడు రావాలి? నా ఫోటో అక్కడ వచ్చినప్పుడు అప్పుడు ఆ డౌట్ మీకు రావాలి.
అంటే మా పర్సనల్స్ డౌట్లు మీకు ఎలాగో అది మీరు వెళ్ళి మీ డైరెక్షన్ personal doubts నాకు ఎలా వచ్చినాయి? అది మీరు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుకోవాలి. ఓకే అలాగే అడిగే కాబట్టి నువ్వు క్లారిటీ ఇచ్చేసావు, నువ్వు క్లారిటీ ఇచ్చేసావు ఫైమా. అలాగే రష్మి సుధీర్ ఇద్దరు నిజంగా మాట్లాడుకోవట్లేదు చాలా రోజుల నుంచి. వాళ్ళు మంచి ఫ్రెండ్స్ గా విడిపోయారు, ఎవరు ప్రొఫెషనల్ బిజీగా ఉన్నారు అంతే తప్ప వాళ్ళ మధ్య లవ్ ట్రాక్ లేదు, ఏమీ లేదు. ఈ రోజు రష్మి కనిపిస్తే సుధీర్ అడగదు, సుధీర్ కనిపిస్తే రష్మి లాగా అడగదు. అందరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్, నీట్ గా వేరే వేరే ఛానల్కి వర్క్ చేసుకున్నారు, పూర్తిగా విడిపోయారు. ఈ రోజుతో ఎండ్ ఇది అంతే. నేను చెప్తాను బెస్ట్ ఫ్రెండ్ ని కాబట్టి ఫోన్ చేసి మాట్లాడతావు సరే. But I must have to appreciate and I must have to give my regards to Faima for taking it very sportively. సరే ఎలాగో రామ్ ప్రసాద్ గారు వచ్చారు కాబట్టి రామ్ ప్రసాద్ గారు క్రష్ ఎవరో చూద్దాం. నేనే అనుకుంటున్నాను. అవునా? నాకు ఆవిడ పేరు కూడా తెలుసు. నాకు చాలా క్రష్ అనుష్క గారు ఫస్ట్, దాని తర్వాత సౌందర్య గారు. అది మీరు చెప్తున్నారు కానీ నా యోర్స్ క్రష్ ఏం చెప్తుందో చూద్దాము. రామ్ ప్రసాద్ గారు ఫోటో ప్లీజ్. ఏ కొంప ముంచి మహతి గారు వస్తారా? యోర్స్ క్రష్ మీ గురించి ఏం చెప్పబోతుంది మీరు దగ్గరుండి చూడాలి. సో యోర్స్ క్రష్ ప్లీజ్ క్రష్ us. శ్రీదేవి గారు మీకు రామ్ ప్రసాద్ గారి మీద క్రష్ ఉందా? నువ్వు యాప్ తయారు చేసినప్పుడు తాగుతున్నావా ఏమైనా? ఎక్కడ రాజమండ్రి ఎక్కడ హైదరాబాద్ వచ్చింది? ఏమ్మా ఎక్కడ ఉన్నది మా సీదా వెళ్ళరా? శ్రీదేవి గారు ఇప్పుడు మీరు చెప్పాలి. నేను చెప్పనా? ఏ నీ క్రష్ వీల్ క్రష్ గురించా? ఎలా క్రష్ అయ్యారు అని చెప్పు. ఓ రోజు ఆయన తాగిన మత్తులో శ్రీదేవి ఇన్స్టా రీల్స్ చూస్తూ అది వర్షం కురిసిన రాత్రి. జనరల్ గా శ్రీదేవి గారికి ఎలాంటి మాటలు చెప్పినా ఒక సమాధానంతో రెడీగా ఉంటది, కానీ ఏంటో అసలు మాటలు తప్పిపోతున్నాయి ఈ రోజు. అంటే షాక్ లో ఉన్నాను. ఏ నా యాప్ వల్ల ఎంతో మంది జీవితాలు. ఆల్రెడీ వాడు జీవితం నాసేపు నా జీవితం నాశనం చేసావు. ఆడు చూడు సైలెంట్ అయిపోయాడు, ఎంతసేపు అరిచినాడు. సరే శ్రీదేవి గారు, నా యాప్ వల్ల ఈ విషయం బయటకు వచ్చింది కాబట్టి అందరూ చాలా స్పోర్టివ్ గా తీసుకుంటున్నారు కాబట్టి ఈ ప్లాట్ఫామ్ మేము మీకు ఇస్తున్నాము. క్యూట్ గా మీ రాజమండ్రి స్లాంగ్ లో ఒక 2 మంచి మాటలు మా రామ్ ప్రసాద్ గారి కోసం. ఆయన మంచి రైటర్ కదా, నాకు ఆ విషయంలో చాలా ఇష్టము. ఈయన ద్వారానే కదా సుధీర్ గారు అలానే ముట్టుకొని ఇవ్వట్లేదు, ఎలా చెప్తాను మా ఎవరితోటైనా సరే చాలా ఫ్రీగా మాట్లాడతారు. ఫస్ట్ రోజే నేను ప్రాక్టీస్కి వచ్చిన రోజే నా యాప్ ఫస్ట్ కకృతి కలెక్ట్ చేస్తుంది డేటాబేస్ లో. చాలా రంగడ హ్యాపీ ఆయన వచ్చిన రాజమండ్రి బస్సు నైట్ కి. ఈ యాప్ కనిపెట్టింది మీరే కదా, దయచేసి ఇలాంటివి ఎప్పుడు కనిపెట్టకండి. Thank you so much Ram Prasad garu for encouraging such a amazing talent. And Sridevi Drama Company goal starting నుంచే ఉంది. మట్టిలో మాణిక్యం ఎతికి ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి ఈ స్టేజ్ మీద చూపిస్తూ ఉంటారు. సో అలాంటి ఒక మంచి ఫైండ్ మా శ్రీదేవి గారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా నా యోర్స్ క్రష్ యాప్ ఎంతో మందిని కలుపుతుంది. అందుకే నీ యాప్ లో నీకు తెలియకుండా నీ క్రష్ మేము పెట్టాం. ఇప్పుడు నీ ఫోటో రాగానే నీ క్రష్ ఎవరు వస్తారు తెలుసా? నవీన్ గెట్ రెడీ చూడడానికి. నాకు నరేష్ అంటే పిచ్చి ప్రాణం. ఐ లవ్ యు నరేష్. వీడిలో ఏం చూసి క్రష్ అన్నావు ఎంత అర్థం లేదు. ఏ విధంగా అడిగి మీద క్రష్ పడ్డావు అసలు చూడండి. నువ్వు చూడండి అన్నావు, నేను ఏం చూడాలి అడిగారు చెప్పు. నా కళ్ళుతో చూడాలి. నీ కళ్ళతో నువ్వు చూసావా? బ్యూటీ లైస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ద బియర్ హోల్డర్. అసలు మీరందరూ నరేష్ ని నా కళ్ళుతో, నా దృష్టితో, నా మనసుతో చూడాలి. ఇస్ ఇట్ రష్మి?
ఏం చూసావు చెప్పు అది విషయం. అరే అసలు మా లో మగాడంటే వీడు ఒక్కడే. ప్రతి ఒక్క మగాడు వచ్చి ఒక్క ఎపిసోడ్ చేసి వెళ్తాడు, కానీ నా నరేష్ 2 ఎపిసోడ్లు చేస్తాడు. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఏ షోలో నరేష్ లేకుండా ఉందా? తొడగొట్టు. అసలు ఈ హైట్ కి ఉన్న టాలెంట్ కి ఏమైనా సంబంధం ఉందా? మన సంబంధం వచ్చి క్యాన్సిల్ అయిపోయింది వీడికి. ఆ సంబంధం నేనే క్యాన్సిల్ చేస్తా, ఎందుకంటే ఆ ప్లేస్ లో నేను ఉండాలి, వేరే ఎవరు ఉండకూడదు. నీ సెకలు తై తకలు కిక్కే ఎక్కిందే పిల్ల నా అక్కలు దెబ్బకు సకల పక్కన నక్కిందే. రష్మి, ఇన్ని నువ్వు చెప్పావు కదా, ఒకటి నేను చెప్తా. చెప్పు. నేను ఇన్ని రోజులు నువ్వు యాంకర్ అనుకున్నా, కానీ నువ్వు నా హార్ట్ బ్రేకర్ అని ఇప్పుడే తెలిసింది. చార్మినారు మీదనే వాలిన బాబురమయ్యై తిను మారు చేస్తున్నా బోనాలో పోత్రాజై छोड़ दिया खाना पीना तेरे ख्याल में. ఆగ్రా ప్యాంట్ చిరిగిపోతుంది, మొన్నే కొన్నాం. మరి బోడుప్పుల్లో ఉన్న ఇల్లు నీకే తీసుకో. మరి కారు నీకే తీసుకో. అకౌంట్ బ్యాలెన్స్ నీకే 0 ఉంది కదా, నీకే తీసుకో. 2 ఎపిసోడ్లు కదా, నింపుతావు కదా అకౌంట్? నింపుతా, ప్రేమను కూడా నింపేస్తా. ఈ సమాజం ఒప్పుకోకపోయినా ఇవాళ నేను చెప్తున్నా, మేమిద్దరం లవర్స్. కానీ జెన్యూన్ గా ఒక మాట చెప్పాలి, ఏ ఆర్టిస్ట్ కైనా ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఆర్టిస్ట్లే ఫ్యాన్స్ గా ఉన్నది నరేష్ కి మాత్రం. నిజంగా నరేష్, దేవుడు అందరికీ అన్ని ఇవ్వడు, కానీ నిజం చెప్పాలంటే అలా అనుకుంటాం, కానీ దేవుడు ఒకే మనిషికి అన్ని ఇచ్చాడంటే వీడికే. అందుకే నెక్స్ట్ ఏం చేస్తున్నాం? టీవీ పాడైందని మాత్రానికి అన్ని మేవే చేయాలా? అలాంటివి కుదరవు. కొన్ని మీరు కూడా చేయాలి. మీకు తెలుసుంటది కదా మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలాంటి టాలెంట్స్ బయట తీయండి అయ్యా. ఇది మాది విలేజ్ కదా, మా వాళ్ళకు మంచి మెసేజ్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ చేస్తాను నేను. సరే అయితే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. దైవానికి దయ్యానికి, మనిషికి మృగానికి తేడా ఏంటో నాకు తెలియదు. వీటన్నిటి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా? కర్మ. అదేంటో ఒక్కసారి చూద్దాం. భువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే. భువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే. దివిలో సైతం కథగారా నీ విధిలీలే వెలిగెనే. నీకు నువ్వే దేవుడన్నా భావనంతా గతమున కథే. కసులుండే నిన్ను ముంచే లోకం ఇదే. కాలమో విసిరిందిలే నీ పొగరు తలకు తగిన వలయమే. ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే. సాక్షమిదే భిక్షువయ్య బింబిసారుడే. ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే. సాక్షమిదే భిక్షువయ్య బింబిసారుడే. ఎవరా నువ్వు? అయ్యా తిని 4 రోజులు అవుతుంది అయ్యా, దండం పెడతాను అయ్యా, ఆకలి అవుతుంది అయ్యా. అయ్యా 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 అయ్యా. ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ. ధర్మమే నీ పాలి దండమై
శిక్ష తప్పించుకోలేదు జన్మ పాపం పుణ్యం రెండింటికి నీదే పూజీ కన్ను తెరిచి అడుగు ఆజీ తూజీ ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే ఏ కన్ను చూడదనా ఈ విచ్చల విడిమిడిసి పాటు ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగే నీ అలవాటు అదృశ్య దృష్టిగా సకల సృష్టిని ను గమనిస్తున్నది లెక్కగట్టి ఎంత బతుకు నీదెంత బతుకువో గుప్పెడు మెతుకుల కడుపు కొరకు ఎన్నాటలు వేటలు అవసరమా మనుజా ఏ మారిత నిన్ను కబళిస్తుంది రమాయదారి పంజా కోరికొని తెచ్చుకో మాకు కర్మ దాన్ని విడిపించుకోలేదు జన్మ ఈ చోటి కర్మ ఈ చోటే ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే దైవానికి కాదు కర్మకు భయపడు. దైవం క్షమించిన కర్మ వదిలిపెట్టదు నిన్ను. భువిపై ఎవడు కని విని ఎరుగని అద్భుతమే జరిగెనే. Wonderful performance. May I request the choreographer to please come onto the stage. ఇంద్రజ గారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక మోటో ఏంటంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ ని తీసుకెళ్లి వాళ్ళకి చేర్పించడం. అండ్ ఈ రోజు ఇంతవరకు చేసిన వాటి అన్నిట్లో కూడా ది బెస్ట్ అనొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇది నిజంగా ఇప్పుడున్న మానవ సమాజానికి చాలా చాలా అవసరమైనది. ఇకపోతే రామ్ ప్రసాద్ గారు, యు ఆర్ ఫెంటాబులస్ అండి. నాకెప్పుడు కూడా ఒక యాక్టర్గా, ఒక రైటర్గా, ఒక డాన్సర్గా పల విధంగా కూడా నాకు చాలా చాలా ఇష్టం. ఆయన ఇన్నేళ్ళు ఈ ఇండస్ట్రీలో ఉన్నా కానీ కొత్త యాక్టర్ లాగా దాని మీద డెడికేషన్తో హ్యాట్స్ ఆఫ్ రామ్ ప్రసాద్ గారు. Ramu Master is one of the best choreographers we have today. And can we have the boys please? Boys! రాజభోగ పులాల సబ్రతుకే మట్టి వాసన రుచి చూసినదే. మీరందరూ కూడా గ్రూప్ లో చేస్తున్నామన్న ఫీల్ లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ లీడ్ గా ప్లే చేసినట్టే చేశారు. బేసిక్ గా నేను మీకు కర్మ వచ్చిందా? 10th క్లాస్ చదువుతున్నప్పుడు మా తాతయ్య చనిపోయాడు. కరెక్ట్ గా 11 రోజులకు భోజనాలు పెట్టారు. ఏంటంటే పెద్ద కర్మ అన్నారు. అప్పుడు తెలుసుకున్నా నేను కర్మ గురించి. 10 రోజులకు ముందు చిన్న కర్మ అన్నారు. నాకు 2 కర్మలు తెలుసు. చిన్న కర్మ, ఈ కర్మ. ఇందాక ఆ సోఫాలో కూర్చున్నప్పుడు బాగా కలిసి వచ్చింది. ఇప్పుడైతే ఇప్పుడు పక్కకు వచ్చి కూర్చున్నాను. బాటమ్ లైన్, చిన్న లైఫ్ అండి. కుదిరితే ఇద్దరికి మంచి చేయండి కానీ తప్పు చేయకండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. అయితే అమెరికా నుంచి తెప్పించిన టీవీ పాడైపోయింది కాబట్టి సర్పంచ్ గారు ఊరు వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీని ఎంటర్టైన్మెంట్ కోసం రప్పించారు. ఊరు వాళ్ళు ఎంత దాకా ఎంటర్టైన్ అయ్యారో లేదో తెలుసుకోవాలంటే వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి కదా. మరి ఇంద్రజ గారు, మీరు కూడా స్టేజ్ మీద జాయిన్ అయితే కలిసి కనుక్కుందాం.
రామ్ ప్రసాద్ గారు బాగా ఫుల్ ఆన్ ఎంటర్టైన్ అయ్యారా? మీ వాళ్ళని కూడా అడిగి చెప్పండి ఒకసారి. టీవీలో ప్రోగ్రామ్స్ కన్నా మీ ప్రోగ్రామ్స్ అదిరిపోయండి. ఏరా అందరూ హ్యాపీయా? ఫుల్ నా కోసం చాలా పనులు ఆపుకున్నారు, మీ పనులు చూసుకున్నాం వెళ్ళి హ్యాపీగా. సరే అడగండి అడగండి. రామ్ ప్రసాద్ గారు ఇస్తానన్న 1.5 లక్ష ఏదో ఇచ్చేస్తే మేము కూడా బయలుదేరుతాం. ఆ 1.5 ఇంకో టీవీ కొనుక్కుంటా కదా. బిగినింగ్ లో మీరు అదే కదా చెప్పారు. ఇప్పుడు వేడి మీకు 1.5 కావాలా? ఆ పేమెంట్ ఇస్తానన్నారు కదండి. ఆ టీవీ అమ్మేసుకోండి, పదరా పోదాం. ఇది ఒక చారిటీ షో జరిగింది. పర్వాలేదు రష్మి, మనం ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చేసేది ప్రేక్షకుల కోసమే కదా. వాళ్ళు బాగా ఎంటర్టైన్ అయితే అంతే చాలు మనకు. అంతే. మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే హ్యాపీ సండే.